The United States of America, the land of opportunity, dreams, and a better life. But is it reality? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేను కూడా మంచిగా డ్రీమ్ చేసేవాడిని అమెరికాకి పోవాలని చెప్పి. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఎంత డిటర్మైండ్గా ఉన్నానో మీకు తెలుస్తుంది ఆల్రెడీ. బట్ నా వీసా అయితే రిజెక్ట్ అయింది. మరి ఎందుకు బ్రో, వీసా రాకముందే అట్లా మంచిగా యూఎస్ఏ అని మాట్లాడినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వీసా రిజెక్ట్ అయినాక ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, వీసా రాకముందు కూడా ఒక వీడియో అయితే చేశాను మీకు. మీరు కానీ చూడకపోతే పైన కాల్స్ వదిలేస్తా చూడండి. నాకు వీసా రాకపోతే లైక్ యూఎస్ఏనే మనకి ఆప్షన్ అయితే కాదు. యూఎస్ఏలో మనకి ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇండియాలో అయితే మనకి తెలుసు మన ఫ్రీడమ్ ఎట్లుంటుందో. సో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం చాప్టర్స్ డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కరికి అయితే మనకి డ్రీమ్ అయితే ఉంటుంది యూఎస్ఏకి పోవాలని చెప్పి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూసి ఉంటాం, మన కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, ఎనికింటోళ్ళు. మా కొడుకు అమెరికా పోయినాడు, మా కొడుకు ఆడికి పోయినాడు, మా కొడుకు ఆస్ట్రేలియా పోయినాడు చెప్తారు, బాగానే ఉంటుంది. బట్ మనకేమవుతుంది, మన మైండ్ లో పడిపోతుంది అది యూఎస్ఏ. అసలు యూఎస్ఏ ఏంది, అమెరికా ఏంది, ఫ్లైట్ ఎట్లా ఎక్కాలి, అమెరికా ఎట్లా పోవాలి, చిన్నప్పటి నుంచి మనకైతే మన మైండ్ లో పడిపోతారు ఇది. అట్లా మనం అమెరికా గురించి తెలుసుకుంటాం, రీసెర్చ్ చేస్తాము, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తాం, అట్రాక్ట్ అవుతాము. ఆ తర్వాత మనం బీటెక్ అనేది యూఎస్ఏలో చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది పోతారు. లేదు బీటెక్ అంత అమౌంట్ ఎక్కువ అవుతారని చెప్పేసి మాస్టర్స్ కి ప్లాన్ చేస్తారు నాలాగా. ఆ తర్వాత మాస్టర్ కావాల్సిన కష్టాలు, అమౌంట్ దొబ్బుడు అన్నీ అవుతాయి. ఆ తర్వాత మనం ఇక్కడ మన ఇండియన్స్ వదిలేసి యూఎస్ఏకి అయితే పారిపోతాము. My mom immigrated to the United States in the late 70s from Pakistan. My dad grew up in communist Hungary and he came to America for a better life. My parents' American dream was that their daughters would grow up to be amazing people. ఇది వచ్చేసి మనకి ఇనిషియల్ స్టెప్ అన్నమాట, ద డ్రీమ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ది. సో రియాలిటీ చూసుకున్నట్లయితే మనము యూఎస్ఏలో మనకి మాస్టర్స్ అనేది చాలా కాస్ట్లీ. మనకి స్టూడెంట్ లోన్స్ ఉంటాయి కాబట్టి మనకి జాబ్ తెచ్చుకోనిక కష్టము ఇప్పుడున్న సిచ్యువేషన్లో. యాజ్ అ ఫ్రెషర్గా మీరు వినారంటే మీకైతే చింతపండు జారుతుంది. మనకి కరెంట్ బిల్స్, రెంట్ బిల్స్, గ్రాసరీ బిల్స్, ఫుడ్ అన్నీ ఇప్పుడు పెరిగిపోయిన రేట్లు అయితే యూఎస్ఏలో మనకి. Contacted News8 on your side about huge increases they're seeing in their PPL. Incidents of people being billed 50% above what they would have expected to be billed. సో ఫస్ట్ మనకైతే ఒక 2 to 3 years అయితే కష్టాలు అయితే తప్పవు. ఆ తర్వాత మనం మెల్లగా అయితే కాస్త మనకైతే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండ్ సెటిల్ కూడా అవుతాం. ఆ తర్వాత మనకి ఇండియన్ కల్చర్ కి అమెరికన్ కల్చర్ కి చాలా తేడా అయితే ఉంటది. ఇక్కడ ఇండియన్ కల్చర్ కి మీరు అలవాటు పడి అక్కడ పోయినాక మీకు ఆ కల్చర్ సెట్ కాకపోతే చాలా మంది ఎనికి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వన్స్ మీరు అమెరికా వెళ్తున్నారంటే ఒక్కసారి ఆ కల్చర్ ఎట్లుంటుందో యూట్యూబ్ లో కానీ గూగుల్ లో కానీ రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి ఎట్లా బిహేవ్ చేయాలి, రూల్స్ పైన ఎట్లా ఉండాలని చెప్పేసి. మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయలేం కదా, ఆడగానే పడేసినామంటే చక్కగా జైలు వేస్తారు అంతే. సో ఇక్కడ మనం చదివిన చదువులకి యూఎస్ఏలో చదివిన చదువులకి చాలా తేడా అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. సో మనకి ఆల్సో మనకి ఇక్కడ మనం అడాప్ట్ అయిన కల్చర్స్ మనకి యూఎస్ఏలో పనికి రాకపోవచ్చు నాకు తెలిసి. మేబీ ఇండియన్స్ వరకు అయితే వర్కౌట్ అయితే, బట్ అక్కడ ఉన్న పీపుల్ తో మనం కావాలంటే అక్కడ కల్చర్ మనం నేర్చుకోవాలి, అప్పుడే మనం సస్టైన్ అవ్వగలం అక్కడ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్యామిలీ పైన మన యూఎస్ఏకి వెళ్ళాక ఎట్లా ఇంపాక్ట్ పడుతుందో చూద్దాం ఇప్పుడైతే. సో వన్స్ మీరు యూఎస్ఏకి పోతారు, బాగానే ఉంది, జాబ్ తెచ్చుకున్నారు, మాస్టర్స్ అయిపోయింది, జాబ్ కూడా తెచ్చేసుకున్నారు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. సో ఇండియాకి అమౌంట్ ఒక 1 lakh అయితే మీరు పంపిస్తున్నారు మంత్లీ. ఆ తర్వాత ఏమైంది, మీకు మ్యారేజ్ అయింది, కిడ్స్ కూడా పుట్టినారు, అక్కడ గ్రీన్ కార్డ్ అంతా కత్తం బాగానే ఉంది. సో ఇప్పుడు వస్తుంది అసలైన కష్టాలు ఏంటివంటే, లైక్ నా యూట్యూబ్ వీడియోస్ చూసి కొంతమంది నాతో కాంటాక్ట్ అయ్యారనమాట. అంటే యూఎస్ వాళ్ళు, అక్కడ మన ఇండియన్సే, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళే, అక్కడ వెల్ సెటిల్ అయిన వాళ్ళే నాతో మాట్లాడినారనమాట. నేను కూడా అడిగాను అనమాట. సో మాస్టర్స్ చేస్తాం, ఆ తర్వాత సిచ్యువేషన్ ఏంటి, మనం లాస్ట్కి ఎట్లా అవుతామని చెప్పి. వన్స్ మీకు జాబ్ వచ్చింది, సెటిల్ అయినారు, డబ్బులు పంపిస్తున్నారు ఇంటికాడ కూడా అంతా బాగా చెప్పుకుంటారు, ఓకే మా వాడు అది ఇది అని చెప్పుకుంటారు. సో రియాలిటీకి మీరు యూఎస్ఏలో ఉండి మీ పేరెంట్స్ ఇక్కడ ఉండి, సో వాళ్ళకి ఒక సర్టెన్ ఓల్డ్ ఏజ్, సో ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ అవుతారు కదా ఆబ్వియస్లీ. సో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు తీసుకుంటారు? ఆబ్వియస్లీ మనకి బాయ్స్ అనక మనమే రెస్పాన్సిబుల్ కదా. సో చూసుకోలేనప్పుడు ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ పక్కింట్లో స్టార్ట్ చేస్తారు, అమెరికాలో వినాడు వీళ్ళు ఎవరు చూసుకుంటారు అవి ఇవని చెప్పి స్టార్ట్ చేస్తారు. అదొక పాయింట్ అనుకుంటే. సో వన్స్ అక్కడ మనకి యూఎస్ఏలో కిడ్స్ పుట్టిన తర్వాత లైక్ మనకి ఇండియన్ కల్చర్స్ అయితే మనం నేర్పించాలి. సో అది కనుక నెగ్లెక్ట్ చేసినామంటే వాళ్ళు యూఎస్ కల్చర్కి
అట్రాక్ట్ అయిపోతారు. అంటే అక్కడ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ అదే నేర్చుకుంటారు. అండ్ ఆల్సో అక్కడ ఉన్న డేటింగ్ కల్చర్ అయితే మీకు తెలిసిందే. సో ఒక్కసారి మనం ఆ కల్చర్కి అలవాటు పడినామంటే అక్కడి మీరు ఇందాక చెప్పినట్టుగా అక్కడ సంస్కృతికి క్రమేపీ అలవాటు పడ్డాడు. అక్కడ ఏళ్లు గడిచే కొద్దీ అక్కడ కల్చర్కి అలవాటు పడ్డారు. అసలు ఇండియాకి రాలేము ఇంకా. ఆ తర్వాత మనకి ఎంత ఉన్నా ఫ్రీడమ్ మనకి మన ఇంట్లో ఉన్నట్ట ఉండదు అక్కడ. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రోస్ అండ్ కాన్స్. సో యూఎస్ఏలో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా మంచిగా ఉంటుంది, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మనకి హైలీ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, డబ్బులు కూడా మంచిగా వస్తాయి, మంచి మంచి జాబ్స్ చేసుకోవచ్చు మనం, బాగుంటుంది. మరి కాన్స్ ఏమున్నాయంటే హెల్త్ ఇన్సూరెన్స్లు, హాస్పిటల్ బిల్స్లు, హై కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆ తర్వాత ఈ కల్చర్స్. సో ఇవన్నీ మనకి డిసడ్వాంటేజెస్ మనకి. సో ఇంకా లాస్ట్ పాయింట్ మాట్లాడకొస్తే చాలా మందికి అయితే ఈ ఆలోచన అయితే ఉంటుంది, లైక్ వన్స్ యూఎస్ఏకి పోయిన తర్వాత జాబ్ చేసుకొని డబ్బులు వేసుకొని సంపాదించి వచ్చేస్తామని చెప్పి. బట్ అది ఎంత ఫేకో నాకు ఇప్పుడు అర్థమైంది. లైక్ నేను ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యాను అనమాట. తను యూఎస్ఏ సిటిజన్, అంటే మన ఇండియానే బట్ యూఎస్ఏ సెటిల్డ్. సో అనుకుంటారు అందరూ మాస్టర్స్ అయిపోయినాక జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత డబ్బులు సంపాదించి ఇండియాకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. వన్స్ మీరు మాస్టర్స్ అయిపోయి జాబ్ తెచ్చుకున్న తర్వాత మీకైతే డెఫినెట్లీ మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత మీకు డెఫినెట్లీ కిడ్స్ అనేది యూఎస్తోనే పుడతారు. సో వన్స్ వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డ్ వస్తుంది. అండ్ ఆల్సో మీరే చూసుకోవాలి వాళ్ళని, ఎవరు చూసుకుంటారు చెప్పండి. వేరే స్కూల్ పంపిస్తారు, అక్కడ ఉన్న కల్చర్కి అయితే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయింటారు అప్పటికి. సో వన్స్ వాళ్ళని, సో ఇప్పుడు మీరు ఇండియాకి రావాలన్నా వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, ఎట్లా వస్తారు చెప్పండి. లేదు సమ్మర్లో అంటే మీకేమైనా పనులు ఉంటాయి, రాలేరు ఇండియన్స్. సో ఇండియాలో పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు, మీరు తప్ప. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట. అనుకుంటే మనము వచ్చేస్తాం కదా అని చెప్పేసి, బట్ రియాలిటీకి రాలేము నాకు తెలిసి. సో వన్స్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మనమైతే మాక్సిమం రాలేము, ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడినామంటే రాలేము. ఆ తర్వాత ఏదో ఒకటి బాధపడాల్సి వస్తుంది మనమే. అరే ఇండియాలో లేనే, ఇక్కడ కార్లో ఉన్నా, అన్ని తిరుగుతున్నా బాగానే ఉంది, బట్ అక్కడ మన పేరెంట్స్తో లేమే. సో ఆ ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఏదో ఒకటి వస్తుంది మీకైతే. ఎందుకంటే వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు చెప్తున్నారు, మీరే చూసుకోవచ్చు. సో మన ఫ్యామిలీ, ఆ రిలేషన్షిప్స్ మీ కనుక మంచిగా ఉంటే, అండ్ మీరు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే ఒక్కసారి ఆలోచించండి యూఎస్ఏకి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. సో మనం యూఎస్ఏకి ఎట్లయినా పోవచ్చు, లైక్ టూరిస్ట్ వీసాస్ పోవచ్చు, ఎట్లయినా పోవచ్చు, మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ అమౌంట్ ఒక్కడే సంపాదించాలా, అక్కడ సెటిల్ అయిపోతా, నేను ఇండియాకి రాను, ఇట్లాంటి థాట్స్ ఉన్నప్పుడు హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. బట్ మీ పేరెంట్స్ కూడా చూసుకోవాలా అంటే రెండు అయితే పాసిబుల్ అయితే అవ్వవు, ఏదో ఒకటి వదులుకొని అయితే మీరు వెళ్ళిపోవాలి. సో రిటర్న్స్ కూడా అవుతారు అనమాట. కొంతమంది ఇమిగ్రెంట్స్ మనకి యూఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చేస్తారు. అది ఎట్లా అంటే అక్కడ ఒక్కసారి మాస్టర్స్ డబ్బులు సంపాదించిన తర్వాత మీరు కనుక మ్యారేజ్ చేసుకోకపోతే అప్పుడే మీరైతే రాగలరు. వన్స్ మీకు మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ స్కూల్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మీ చిల్డ్రన్ అయితే సెట్ కాలేరు. అక్కడ డిఫరెంట్, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఎమోషనల్ బ్యారియర్స్ లేకపోతే మీరైతే హ్యాపీగా యూఎస్ఏకి వెళ్ళచ్చు. బట్ మీకు ఎమోషనల్ బ్యారియర్స్ కనుక ఉంటే ఆడ బాధపడుతుంటారు, మీరు రాలేకపోతారు అని చెప్పేసి. సో ఇది ఇట్లా ఉంటుంది రియాలిటీ. మళ్ళీ వీడియో నచ్చితే లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్. అంతే మరి, బాయ్.